మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే నాగుల చవితి పర్వదినాన్ని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు చల్లపల్లి సీఐకే ఈశ్వరరావు తెలిపారు. మోపిదేవిలో 25వ తేదీ శనివారం జరగబోవు నాగుల చవితి పర్వదిన ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నం ఈశ్వరరావు తమ సిబ్బందితో పరిశీలించారు. ఏర్పాట్లపై ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు అలాగే తహసీల్దార్ హరిహర నాగ్లతో కొద్దిసేపు ముచ్చటించారు. క్యూ లైన్లు, పార్కింగ్ తదితర ప్రదేశాలను పరిశీలించిన అనంతరం సీఐ సాక్ష్యం న్యూస్ తో ఏర్పాట్లపై మాట్లాడారు. 150 మంది పోలీస్ సిబ్బందితో మోపిదేవిలో నాగుల చవితి పర్వదినంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సాక్ష్యం న్యూస్ కు వెల్లడించారు. రేపు అనగా శనివారం నాగుల చవితి సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలీస్ తరఫు నుంచి బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 150 మెంబర్స్తో ట్రాఫిక్, అలాగే పార్కింగ్, అలాగే టెంపుల్ ఇన్సైడ్ క్యూ లైన్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి సుమారు ఒక 150 మెంబర్స్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు మనవి ఏమనగా, ఈ వర్షం కొద్దిగా పడుతుండడం వల్ల పార్కింగ్ ప్లేస్లు అయితే ఏవైతే నిర్ణయించుకున్నామో అవి కొంచెం బురదగా ఉండడంతో కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. సో పోలీసులు నిర్దేశించిన ప్లేసుల్లో వెహికల్ పార్కింగ్ చేసి పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ తరఫు నుంచి ప్రశాంతంగా ఈ నాగుల చవితి జరిగేటట్లుగా పూర్తి ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటాం.